అనుకుంటే. అయితే జగన్ ఆలోచన ఎట్టుంటది, అప్పుడు మన ఎమ్మెల్యేలేమో తిరగంటారా అంటే తిరగల, తిరిగారు అక్కడ ఏదో పైన సెంటర్లో నుంచి 10 మందిని గ్యాకేయటం, ఆ సందులో ఉన్నటువంటి వాళ్ళలో వైసీపీ అభిమానుల వరకు మాట్లాడుకోవడం అట్టొచ్చేశారు. కానీ తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ అట్లా కాదు. కానీ కమిటెడ్గా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడే కమిట్మెంట్ అన్నటువంటిది ఎంతమంది చూపించారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది. నాకు తెలిసి 30% పనిచేస్తుంటారు అట్లా. అప్పుడు అంటే ఇంకా వాలంటీర్లు గృహ సారథులు అని ఒక ఇద్దరిని అటాచ్ చివర్లో ఫస్ట్ ట్రిప్ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళలేదంటే వాలంటీర్ ఇచ్చాడని చెప్తున్నారు, మా పేరు చెప్పట్లేదు అన్నారని. అప్పుడు ఈ పని చేసి దగ్గర తీసుకెళ్లారు, అది నడిచింది. ఇప్పుడు ఏంటి, ఇవాళ వచ్చేటప్పటికి వీళ్ళు వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేయాలి, చెప్పాలి మీరు చెక్ చేయండి అనేది. ఒక ఆస్పెక్ట్ జగన్ మంచి పని చేశాడు. ఇవాళ అందరి చేతుల్లో సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, స్కానింగ్లు ఇవి చేసుకుంటున్న రోజులు కాబట్టి ఓ స్కానర్ ఇచ్చి చూసుకోండి అయ్యా బాబు, మీకు ఏడాదికి ఎంత వచ్చేదో ఇంత లాస్ అయ్యారు చూసుకోండి అనేది. ఇట్స్ గుడ్ సైన్. ప్రజల్లో అది చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరపడం వరకు జగన్ సక్సెస్ అయ్యాడు. ఇవాళ టెక్నాలజికల్ ఇష్యూస్ని వాడుకోవడంలో సక్సెస్ అయ్యాడు. బట్ పేదవాళ్ళందరూ అది వాడతారా స్కానింగ్లు?